నా ఆలోచనలో కూడా చాలా పనులున్నాయి. మరి అవన్నింటినీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి మరి ఈ మండలాన్ని మరి మిగతా మండలాల్లో ధీటుగా మరి ఈ మండలాన్ని నిలబెట్టాలని ఆశిస్తున్నాను. నేను ఖచ్చితంగా ఆ విషయంలో మీ అందరి సహకారం ఉండాలి. మీ అందరి సహకారం ఉంటే అభివృద్ధిని ఖచ్చితంగా చేసుకుంటాం. ప్రభుత్వం కూడా మరి ఎన్ని అప్పులున్నా సంక్షేమ పథకాలను మరి అమలు చేస్తూ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఈరోజు చేసుకుంటున్నామంటే నిజంగా ఒక క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం అంటే మరి ఈరోజు ఈ ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో 10 సంవత్సరాలు పాలించారు, ఎన్నో మరి వాగ్దానాలు చేసిరు. చాలా వరకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, మరి మీకు అందరికీ తెలుసు రుణమాఫీ జరగలేదు. ఇలా చెప్పుకోపోతే చాలా జరిగింది. కానీ మనం ఈరోజు మనకు మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొంతమందికి టెక్నికల్ రీజన్స్తోనే రాకపోతే ఆ పథకమే ఫెయిల్ అయినట్టుగా చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో 80 నుంచి 90% మంది రైతులకు రుణమాఫీ జరగలేదా? ప్రతి అందరికీ తెలుసు. ఏదో కొంతమందికి జరగదు, వాళ్ళకు కూడా జరుగుతుంది, సమయం ఉన్నది. మీరు 10 సంవత్సరాల్లో 1 లక్ష కూడా చేయలేకపోయారు. మరి ఈరోజు మనం 2 లక్షలు ఏకకాలంలో చేసినాం. చాలా మట్టుకు మరి అందరు లబ్ధిదారులు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సన్న బియ్యం పథకం కూడా దేశంలోనే ఎవరు ప్రకటించినటువంటి పథకాన్ని మనం ఈరోజు ప్రవేశపెట్టుకున్నాం. అదేవిధంగా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా పేదల